హాయ్ అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ దేవుడికి నైవేద్యంగా పెట్టాలన్నా సింపుల్గా రెడీ చేసుకుని చెట్టినడి స్పెషల్ ఉక్కార రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి స్వీట్ అయితే. ఉక్కారే స్వీట్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 కప్పు పెసరపప్పు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద ఇవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఇవి కొంచెం కలర్ మారుతాయండి. ఇలా కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటి మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత నీళ్లు పోసి వీటి మొత్తాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులో శుభ్రంగా కడిగిన పెసరపప్పును వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పులు నీళ్లు పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని విజిల్ మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్ మీద 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత గెంటెతోటి ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి. వెనుపుకుంటే మరీ మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇలా కలుపుకొని దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల బెల్లం వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక పావు కప్పు నీళ్లు పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి. ఇక్కడ మనం తీసుకునే ఐటమ్స్ మొత్తం ఒకే కప్పు మెజర్మెంట్తో తీసుకుంటే స్వీట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత పక్కన ఉంచుకొని ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక అరకప్పు నెయ్యిని కరిగించుకోవాలి. నెయ్యి మొత్తం కరిగిన తర్వాత ఇందులోని కొన్ని జీడిపప్పును కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీడి మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక పావు కప్పు ఉప్మా రవ్వ వేసుకుంటున్నానండి. దీన్ని సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అని కూడా అంటారు. ఇలా ఉప్మా చేసుకున్న రవ్వ వేసుకున్న తర్వాత కలుపుతూ లో ఫ్లేమ్ మీద ఇది కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో తురుముకున్న ఒక పావు కప్పు పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇది కూడా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న పెసరపప్పును వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కరిగించుకొని పెట్టుకున్న బెల్లం సిరప్ని ఇలా వడగట్టుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవటం వల్ల ఏదైనా నలకలు ఉంటే పోతాయండి. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా మరొకసారి కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత స్వీట్ అనేది కొంచెం గట్టిపడేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇందులోని ఒక పావు టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న యాలకుల పౌడర్ స్వీట్ మొత్తంలో కలిసే విధంగా కలుపుతూ ఈ స్వీట్ అనేది కొంచెం గట్టిపడేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ స్వీట్ని మరీ గట్టిగా ఉడికించుకోవద్దండి, చల్లారిపోయిన తర్వాత మరీ గట్టిపడుతుంది. ఇలా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి ఇందులో మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న జీడిపప్పును వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చెట్టినడి స్పెషల్ ఉక్కారే రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.